అందరికీ నమస్కారం. విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్ తరపున శ్రోతలందరికీ, ముఖ్యంగా టీజీటీ, ఎస్టెట్, ఏపీటెట్, సీటెట్, అలాగే డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ ప్రత్యేకమైన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. అవును, అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. ఖచ్చితంగా. ఈరోజు మన లక్ష్యం ఏంటంటే అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్ అప్లికేషన్ ఇంగ్లీష్ పెడగాజీ ఎంసీక్యూస్. అంటే ఒక ఎగ్జామినర్ ఆలోచన విధానాన్ని డీకోడ్ చేస్తూ ఒక 30 అత్యంత ముఖ్యమైన ప్రశ్నలను మనం విశ్లేషిస్తాం. ఇది కేవలం ఒక ఆడియో కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. నిజమే. కేవలం కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఎలిమినేషన్ పద్ధతి ద్వారా మిగతా ఆప్షన్లు ఎందుకు తప్పు అని కూడా మనం చూస్తాం. ఇలా చేయడం వల్ల రేపు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఇక ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. భాషా భావనలు మరియు దశలు. నేను ముందుగా క్వశ్చన్ని ఇంగ్లీష్లో చదువుతాను. క్వశ్చన్ 1. ఏ టీచర్ ఎట్ ఎంపీపీఎస్ కుంచావల్లి ఇంట్రడ్యూసెస్ ద వర్డ్ సీరియల్ by explaining it includes wheat, rice and pulses. According to the principle of selection, which sub-principle is being applied? Options వచ్చేసి A. Frequency, B. Range, C. Coverage, D. Learnability. ఏమంటారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇక్కడ టీచర్ ఒక గొడుగు కింద చాలా విషయాలు కవర్ చేస్తున్నారు. అంటే ఒకే పదం సీరియల్ కింద గోధుమలు, బియ్యం, పప్పులు అన్నీ వస్తున్నాయి. ఓహో, అంటే ఒక గొడుగు కింద తలదాచుకున్నట్టు కవరేజ్ అంటారా? అవును, ఖచ్చితంగా. ఆప్షన్ సి కవరేజ్ సరైన సమాధానం. ఎందుకంటే మిగతా ఆప్షన్లు చూస్తే ఫ్రీక్వెన్సీ అంటే ఒక పదాన్ని ఎంత తరచుగా వాడతామనేది, రేంజ్ అంటే విభిన్న పరిస్థితిలో వాడటం, లర్నబిలిటీ అంటే నేర్చుకోవడానికి సులభంగా ఉండటం. కానీ ఇక్కడ జరుగుతున్నది కవరేజ్. చాలా క్లియర్గా ఉంది. సూపర్. ఇక రెండో ప్రశ్న. A 7-month-old infant makes sounds like ba, 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 selectively using phonemes from the home language. Which stage of L1 acquisition is this? Options: A. Cooing, B. Babbling, C. Holophrastic stage, D. Telegraphic speech. 7 నెలల వయసు అంటున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా బ్యాబ్లింగ్ అవుతుంది. అంటే ఆప్షన్ బి. అంటే పుట్టిన వెంటనే చేసేది కూయింగ్ కదా. ఎగ్జాక్ట్లీ. పిల్లలు పుట్టినప్పుడు కేవలం అచ్చు శబ్దాలు చేస్తే దాన్ని కూయింగ్ అంటారు. కానీ ఇక్కడ హల్లులు కూడా కలిపి ఆ బా 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 అని రిపీట్ చేస్తున్నారు కాబట్టి ఇది బ్యాబ్లింగ్. ఇది చాలా ముఖ్యం. రైట్. క్వశ్చన్ 3కి వెళ్దాం. The term passive vocabulary refers to words that a learner, option A, uses constantly in speaking, B, recognizes but seldom uses, C, has forgotten due to lack of use, D, must translate to understand. దీని ఒక వార్డ్రోబ్ లాగా, అంటే మీ బీరువాలాగా ఊహించుకోండి. మనం రోజు వేసుకునే బట్టలు యాక్టివ్ వొకాబులరీ అయితే, అప్పుడెప్పుడో ఫంక్షన్లకి మాత్రమే వేసుకునేది పాసివ్ వొకాబులరీ అన్నమాట. అవును, భలే చెప్పారు. గుర్తించిన అరుదుగా వాడే పదాలు అంటే రికగ్నైజెస్ బట్ సెల్డమ్ యూజెస్. సో ఆప్షన్ బి కరెక్ట్. మిగతావి చూస్తే ఏ అనేది యాక్టివ్ వొకాబులరీ, సి అనేది అసలు మర్చిపోయినవి, డీలో ఉన్నట్టు ట్రాన్స్లేట్ టు అండర్స్టాండ్ అనేది కానే కాదు. ఇదొక ట్రాప్. బాగుంది లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్ 4. ద హోలోఫ్రాస్టిక్ స్టేజ్ ఆఫ్ L1 అక్విజిషన్, అంటే 9 నుంచి 18 నెలలు, ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద యూజ్ ఆఫ్ ఏ. ఇన్కోహెరెంట్ మర్మరింగ్, బి. సింగిల్ ఓపెన్ క్లాస్ వర్డ్స్, సి. మినీ సెంటెన్సెస్, డి. ఫంక్షనల్ మార్ఫీమ్స్. ఇక్కడొక చిన్న ట్రిక్ ఉంది. హోలో అంటే మొత్తమని, ఆ ఫ్రాస్టిక్ అంటే వాక్యమని అర్థం. ఈ దశలో పిల్లలు ఒకే ఒక పదంతో మొత్తం వాక్యంతాలకు భావాన్ని చెప్పేస్తారు. అంటే నీళ్లు కావాలి అనడానికి జస్ట్ నీళ్లు అని అంటారే అదా? అవును, ఖచ్చితంగా. దీన్నే సింగిల్ ఓపెన్ క్లాస్ వర్డ్స్ అంటారు. అంటే ఆప్షన్ బి కరెక్ట్. ఇది మినీ సెంటెన్స్ కాదు, ఎందుకంటే అక్కడ వాక్య నిర్మాణం ఉండదు. ఏ అనేది అర్థం లేని శబ్దాలు కాబట్టి అది తప్పు. డి అనేది గ్రామర్కి సంబంధించింది. ఓకే. 5th క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేజ్ ఆఫ్ L1 acquisition involves telegraphic speech using lexical rather than functional morphemes? Options: A. 18 to 24 months, B. 24 to 30 months, C. 30+ months, D. 9 to 18 months. ఇది ఇందాక దానికి నెక్స్ట్ స్టేజ్.
టెలిగ్రామ్ పంపినట్టు అనవసరమైన గ్రామర్ పదాలు అదే ఫంక్షనల్ మార్ఫీమ్స్ తీసేసి కేవలం మెయిన్ వర్డ్స్ మాట్లాడతారు పిల్లలు. డాడీ, గో, కార్ లాంటివి అన్నమాట. అంతే అంతే. ఇది సాధారణంగా 18 నుంచి 24 నెలల వయసులో వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ సరైనది. ఇప్పుడు మనం విద్యా కమిషన్లు విధానాల వైపు వెళ్దాం. రౌండ్ 2. క్వశ్చన్ 6. విచ్ కమిషన్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ ఇంగ్లీష్ యాజ్ అ లైబ్రరీ లాంగ్వేజ్ ఇన్ ఇండియా? ఏ. రాధాకృష్ణన్ కమిషన్, బి. కొఠారి కమిషన్, సి. నేషనల్ నాలెడ్జ్ కమిషన్, డి. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అభ్యర్థులకు. అవునండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. రాధాకృష్ణన్ కమిషన్ ఫస్ట్ ఈ పదాన్ని వాడినా కూడా దాన్ని బాగా పాపులర్ చేసి ప్రపంచ పరిజ్ఞానానికి ఇది కిటికీ లాంటిది అని చెప్పింది మాత్రం కొఠారి కమిషన్. ఎగ్జామ్ కీలలో ఎప్పుడు కరెక్ట్ అయ్యే ఆప్షన్ కొఠారి కమిషన్. ఓహో, అంటే మనం ఆప్షన్ బీకే ఓటియాలన్నమాట. అవును, ఖచ్చితంగా ఆప్షన్ బి కొఠారి కమిషన్ పెట్టాలి. రైట్. క్వశ్చన్ 7. The National Curriculum Framework, ante NCF 2005 emphasizes that the teacher's role should shift from A. Facilitating to teaching, B. Teaching to facilitating, C. Facilitating to directing, D. Examining to facilitating. NCF 2005 ప్రధాన ఉద్దేశ్యమే పిల్లలను యాక్టివ్ లెర్నర్స్గా చేయడం. అంటే టీచర్ కేవలం పాఠం చెప్పే బోధకుడిలా అదే టీచింగ్ మోడ్లో కాకుండా పిల్లలు వాళ్లంతర వాళ్ళు నేర్చుకోవడానికి సాయపడే ఫెసిలిటేటర్ లాగా మారాలి. ఎగ్జాక్ట్లీ. సో టీచింగ్ టు ఫెసిలిటేటింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. డైరెక్ట్ చేయడం, ఎగ్జామ్స్ పెట్టడం ఇవన్నీ పాత పద్ధతులు. క్వశ్చన్ 8 చూద్దాం. The Official Languages Act 1963 designates English as the A. National language, B. Associate official language, C. Foreign language, D. Library language. ఇంగ్లీష్ని జాతీయ భాష అని చాలామంది తప్పుగా పెడతారు కదా. అవునండి, అసలు మనకి జాతీయ భాష అంటే నేషనల్ లాంగ్వేజ్ అనేదే లేదు. హిందీ అధికారిక భాష. దానికి సపోర్ట్గా ఇంగ్లీష్ని ఉంచారు కాబట్టి ఇది అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్. క్లియర్గా ఉంది. అంటే ఆప్షన్ బి ఫారిన్ లాంగ్వేజ్, లైబ్రరీ లాంగ్వేజ్ ఈ చట్టం కిందకు రావు. అవును, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 9. In the 3-language formula 1961, L2 in non-Hindi speaking areas refers to A. the mother tongue, B. Hindi, C. English, D. Sanskrit. ఇప్పుడు మనలాంటి దక్షిణాది రాష్ట్రాల్లో అంటే నాన్ హిందీ ఏరియాస్లో L1 ఎప్పుడూ స్థానిక మాతృభాష అవుతుంది. అంటే మనకి తెలుగు వస్తుందన్నమాట. మరి L2 ఏంటి? జాతీయ సమగ్రత కోసం దేశవ్యాప్తంగా హిందీని రెండో భాషగా నేర్పుతారు. కాబట్టి L2 అంటే హిందీ, ఆప్షన్ బి. ఆ తర్వాతే L3గా ఇంగ్లీష్ వస్తుంది. క్వశ్చన్ 10. Which document states that the time has come for us to teach English as a language in schools? A. Radhakrishnan Commission, B. National Knowledge Commission 2007, C. Official Languages Act 1963, D. NCF 2005. ఈ కొటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2007 నివేదికలో ఉంది. శామ్ పెట్రోడా కమిటీ కదా అది? అవును. ప్రపంచీకరణ వల్ల ఇంగ్లీష్ ఆవశ్యకతను గుర్తిస్తూ ఆ వాక్యాన్నే వాళ్లు ఆప్షన్ బి ఎన్కేసీ 2007లో స్పష్టం చేశారు. మిగతా కమిషన్లలో ఈ వాక్యం లేదు. రైట్. ఇప్పుడు థర్డ్ రౌండ్ పెడగాజీ లేదా బోధనా సూత్రాలు. క్వశ్చన్ 11. A teacher introduces the present perfect tense by writing the formula subject plus have or has plus V3 first. This is an example of A. Inductive teaching, B. Deductive teaching, C. Natural assimilation, D. Interactional view. ఇక్కడ టీచర్ డైరెక్ట్గా ఫార్ములా చెప్పేస్తున్నారు కదా. డి ఫర్ డైరెక్ట్ రూల్ అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓహో, అంటే డిడక్టివ్ టీచింగ్ అంటారా? అవును. ముందు ఫార్ములా చెప్పి తర్వాత ఉదాహరణలిస్తే అది ఆప్షన్ బి డిడక్టివ్ టీచింగ్. అదే ఇండక్టివ్ అయితే ముందుగా ఉదాహరణలు చెప్పి ఆ తర్వాత పిల్లల ద్వారా రూల్ రాబడతారు. భలే చెప్పారు, ట్రిక్ సూపర్. క్వశ్చన్ 12. Which principle suggests that teaching should proceed from concrete to abstract? Options: A. Principle of selection, B. Principle of gradation, C. Principle of habit formation, D. Principle of naturalness. ఇది మనం కంటికి కనిపించే వాటి నుండి కనిపించని వాటికి వెళ్లడం గురించి చెబుతుంది. అంటే
ముందు కంటికి కనిపించే యాపిల్తో మొదలుపెట్టి ఆ ఆ తరువాత నిజాయితీ, ధైర్యం లాంటి అమూర్త భావనలకు వెళ్లడం అంతేనా? కరెక్ట్. దీన్నే క్రమానుగత సూత్రమంటారు. ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ ఆఫ్ గ్రేడేషన్. ఆప్షన్ బి సరైనది. సెలెక్షన్ అంటే పదాల ఎంపిక, హ్యాబిట్ ఫార్మేషన్ అంటే అలవాటు చేయడం, అవన్నీ వేరు. 13th క్వశ్చన్ చూద్దాం. Which view of language defines it as the means for establishing and maintaining interpersonal relationships? A. Structural view. B. Interactional view. C. Communicative view. D. Cognitive view. ఇక్కడ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే వ్యక్తుల మధ్య సంబంధాలు అంటున్నాడు. మనుషుల మధ్య వంతెనలా భాష ఉంటుందని నమ్మేది ఈ విధానమే. అంటే ఇంటరాక్షనల్ వ్యూ ఆప్షన్ బి అన్నమాట. అవును. అదే స్ట్రక్చరల్ వ్యూ అయితే కేవలం గ్రామర్ నిర్మాణం గురించి మాట్లాడుతుంది. కాగ్నిటివ్ అనేది మెదడుకు సంబంధించింది. రైట్. 14వ ప్రశ్న. వాట్ ఈస్ ద న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ స్కిల్స్? ఆప్షన్స్లో ఏ. రీడింగ్, రైటింగ్, లిసనింగ్, స్పీకింగ్. బి. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సి. స్పీకింగ్, లిసనింగ్, రైటింగ్, రీడింగ్. డి. రైటింగ్, రీడింగ్, స్పీకింగ్, లిసనింగ్. ఇది చాలా బేసిక్ కానీ ప్రతిసారి అడిగే ప్రశ్న. ఒక పిల్లాడు ముందు వింటాడు అంటే లిసనింగ్, తర్వాత దాన్ని అనుకరించి మాట్లాడతాడు స్పీకింగ్, ఆ తర్వాత బడికి వెళ్ళాక చదవడం అంటే రీడింగ్, చివరగా రాయడం రైటింగ్. అంతే కదా? ఎగ్జాక్ట్లీ. సో LSRW అంటే ఆప్షన్ బి కరెక్ట్. ఈ క్రమం తప్పితే భాష రావడం కష్టం. అవును. ఇక క్వశ్చన్ 15. Who stated that language learning is essentially a habit-forming process? A. Bloomfield. B. Harold Palmer. C. V.K. Gokak. D. Nehru. భాష అనేది సైకిల్ తొక్కడం లాంటి ఒక అలవాటు అని చెప్పింది హెరాల్డ్ పామర్ అండి. ఆయన ఈ విషయాన్ని బలంగా నమ్మారు. అంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందన్నమాట. సో ఆప్షన్ బి హ్యారోల్డ్ పామర్. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు 4th రౌండ్ తరగతి గది సవాళ్లు. క్వశ్చన్ 16. Which problem in India is caused by regional speech habits affecting English production? A. Defective methods. B. Mother tongue influence. C. Lack of motivation. D. Large classes. ఇది ప్రతి ఇంగ్లీష్ టీచర్ ఫేస్ చేసే ప్రాబ్లం. మన మాతృభాష యాస ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. అదే కదా, టోన్ ఫిల్టర్ కాకుండా బయటకొస్తుంది. దాన్నే MTI అంటారు. కరెక్టే కదా? ఎగ్జాక్ట్లీ. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆప్షన్ బి. డిఫెక్టివ్ మెథడ్స్ అంటే బోధనా లోపాలు, అది వేరు. 17th question. A student says, I goed to school because they applied the ED rule to an irregular verb. This shows A. Language acquisition. B. Language learning. C. Natural assimilation. D. Interactional state. ఇది భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ పిల్లాడు కావాలని తప్పు చేయడం లేదు. పాస్ట్ టెన్స్కి ఈడీ వస్తుందనే ఊల్ని అతిగా వాడేస్తున్నాడు. యూనివర్సల్ టీవీ రిమోట్ లాగా అన్నిటికీ అదే వాడటం అన్నమాట. ఓవర్ జనరలైజేషన్ అంటారు కదా దీన్ని. అవును. ఇది వాళ్ల మెదడులో సబ్కాన్షియస్గా జరిగే అద్భుతమైన ప్రాసెస్. కాబట్టి ఇది సహజమైన లాంగ్వేజ్ యాక్విజిషన్ కిందకు వస్తుంది. ఆప్షన్ ఏ. వాళ్లు బట్టి నేర్చుకునే లెర్నింగ్ కాదిది. క్వశ్చన్ 18. According to the principle of motivation, inventive techniques refer to A. Curiosity and frustration. B. Prizes, praise and punishment. C. Clear-cut goals. D. Rote memorization. పిల్లల్ని మోటివేట్ చేయడానికి టీచర్స్ వాడే రివార్డ్స్ ఇవి. అంటే బాగా చదివితే బహుమతులివ్వడం, తరగతి ముందు మెచ్చుకోవడం. అంటే ప్రైజెస్ అండ్ ప్రేజ్ ఆప్షన్ బి సరైనదన్నమాట. పనిష్మెంట్ ఉన్నా కూడా జనరల్గా ఈ గ్రూప్లో ఇది బెస్ట్ ఆప్షన్. ఫ్రస్ట్రేషన్, రోట్ మెమరీ అస్సలు కాదు. అవును, అవి నెగటివ్ పదాలు, వెంటనే ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 19. ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్, వాట్ ఈస్ ఆఫ్ గ్రేటర్ ఇంపార్టెన్స్ దాన్ కమ్యూనికేషన్? ఏ. సిలబస్. బి. ఫార్మ్. సి. ప్రాక్టీస్. డి. మీనింగ్. ఇక్కడ అక్విజిషన్ కాదు, లెర్నింగ్ అని అడిగాడు కదా. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. అక్విజిషన్లో అర్థం ముఖ్యం, అంటే ఎదుటి వాళ్లకు అర్థమైందా లేదా అని. కానీ సిలబస్ ప్రకారం క్లాస్ రూంలో నేర్చుకునే లెర్నింగ్లో గ్రామర్ రూల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూస్తారు. అంటే గ్రామర్ ఫార్మాట్ ఆప్షన్ బి ఫార్మ్ ముఖ్యమన్నమాట. అవును, కమ్యూనికేషన్ కంటే కూడా లెర్నింగ్లో ఫార్మ్ని ముందు పెడతారు.
20వ ప్రశ్న. The principle of accuracy implies correctness in A. Pronunciation and spelling, B. Intonation and structure, C. Articulation, D. All of the above. ఖచ్చితత్వం లేదా యాక్యురసీ అంటే ఒకటి ఎరా కాదు. ఉచ్చారణ, అక్షరదోషాలు, వాక్య నిర్మాణం, టోన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కలుస్తేనే యాక్యురసీ. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ ఆప్షన్ డి సరైన సమాధానం. ఖచ్చితంగా. ఇంకా 5th రౌండ్ పాఠ్య ప్రణాళిక చట్రాలు. క్వశ్చన్ 21. వాట్ డస్ ద టెక్స్ట్ సే అబౌట్ లార్జ్ క్లాసెస్ అంటే 60 మందికి పైగా ఉంటే ఇన్ ఇండియా? ఏ. దే ప్రొవైడ్ అ న్యాచురల్ ఇంటరాక్టివ్ ఎన్వైర్మెంట్, బి. దే లీవ్ లిటిల్ స్కోప్ ఫర్ ఇండివిజువల్ అటెన్షన్, సి. దే ఆర్ ఐడియల్ ఫర్ ద ఇంటరాక్షనల్ వ్యూ, డి. దే వర్ రికమెండెడ్ బై ద గోకాక్ కమిటీ. ఒక క్లాస్లో 60 మంది పిల్లలుంటే టీచర్ ప్రతి పిల్లాడి ఉచ్చారణను వ్యక్తిగతంగా ఎలా గమనిస్తారు? కుదరదు కదా. అవును, అస్సలు ఇండివిజువల్గా ఫోకస్ చేయలేరు. అదే వాస్తవం. దే లీవ్ లిటిల్ స్కోప్ ఫర్ ఇండివిజువల్ అటెన్షన్, ఆప్షన్ బి. మిగతావి చాలా ఆదర్శవంతమైన అవాస్తవిక ఆప్షన్లు. క్వశ్చన్ 22. Bloomfield defines a native language as one learned A. in a secondary school, B. on one's mother's knee, C. through deductive teaching, D. after mastering a second language. ఈయన నిర్వచనం చాలా పొయటిక్గా ఉంటుంది. మాతృభాష లేదా స్థానిక భాష అంటే తల్లి ఒడిలో ఎలాంటి పుస్తకాలు లేకుండా సహజంగా నేర్చుకునేది అని బ్లూమ్ఫీల్డ్ చెప్పారు. So, on one's mother's knee, option B correct. వినండి కూడా చాలా బాగుంది. అవును. క్వశ్చన్ 23 చూద్దాం. The acronym CDC in the context of 1987-99 report stands for A. Child Development Center, B. Curriculum Development Center, C. Classroom Direction Committee, D. Centralized Data Collection. ఇదొక డైరెక్ట్ అబ్రివియేషన్ అండి. విద్యాశాఖలో సిలబస్ని అప్డేట్ చేసే సంస్థలివి. అంటే కరిక్యులం డెవలప్మెంట్ సెంటర్, ఆప్షన్ బి. క్వశ్చన్ 24. A teacher helps the child express views freely, free of fear and trauma. This is a quality aspect of which act? A. Official Languages Act 1963, B. RTE Act 2009, C. English Review Committee 1960, D. Sarva Shiksha Abhiyan. పిల్లలకి క్లాస్ రూంలో ఎలాంటి భయం, మానసిక ఒత్తిడి ఉండకూడదు అని గట్టిగా చెప్పిన చట్టం విద్యా హక్కు చట్టం, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సో ఆప్షన్ బి RTE Act 2009. భయం ఉంటే అభ్యసనం జరగదని దీని ఉద్దేశం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. క్వశ్చన్ 25. According to the principle of selection, teachability refers to items that A. occur most frequently, B. can be easily taught using devices or pictures, C. cover a wide range of situations, D. are learned in early childhood. పేర్లోనే ఉంది కదా బోధనా సౌలభ్యం అని. అంటే టీచర్ తన దగ్గరున్న ఆడియో విజువల్ పరికరాలతో ఎంత సులభంగా ఆ పదాన్ని నేర్పగలరు అనేది. అంటే బొమ్మలు, చార్ట్స్తో చెప్పడం ఆప్షన్ బి అన్నమాట. ఏ అనేది ఫ్రీక్వెన్సీ, సి అనేది రేంజ్, సో బి కరెక్ట్. అవును. ఇప్పుడు మనం చివరి రౌండ్కొచ్చేసాం. అధునాతన బోధనా సిద్ధాంతం. క్వశ్చన్ 26. In the Telangana state curriculum, English, the third language, is introduced from A. Class I, B. Class 3, C. Class 6, D. Class 5. తెలంగాణ కరిక్యులం ప్రకారం గ్లోబల్ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ని బేస్ లెవెల్ నుంచే అంటే 1వ తరగతి నుంచే పరిచయం చేస్తున్నారు. ఆప్షన్ ఏ. క్వశ్చన్ 27. The DED Trainees English Handbook 9 is associated with which focus? A. Teacher-centered lectures, B. Child-centered and exploratory learning, C. Strict grammatical accuracy, D. rote memory enhancement. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బాలకేంద్రీకృత విధానం వైపే నడుస్తోంది కదా. పిల్లలు స్వయంగా అన్వేషిస్తూ నేర్చుకోవాలి. బట్టి పద్ధతికి అంటే డీకే అసలు ఛాన్సే లేదు. సో చైల్డ్-సెంటర్డ్ అండ్ ఎక్స్ప్లోరేటరీ లెర్నింగ్, ఆప్షన్ బి. కరెక్ట్. క్వశ్చన్ 28. Which view of language focuses on phonological, grammatical and lexical units? A. Structural view, B. Interactional view, C. Communicative view, D.
న్యాచురల్ వ్యూ. ఇందాక మనం మాట్లాడుకున్న ఇంటరాక్షనల్ వ్యూకి ఇది వ్యతిరేకం. భాషను ఒక సోషల్ టూల్లా కాకుండా కేవలం దాని విడి భాగాలను అంటే గ్రామర్ని మాత్రమే చూసే విధానమిది. దాన్నే స్ట్రక్చరల్ వ్యూ అంటారు. ఆప్షన్ ఏ. క్వశ్చన్ 29. A second language is distinguished from a foreign language primarily because an L2 is A. Taught only in schools, B. Widely used in the local environment, C. Learned without a syllabus, D. Learned after the age of 18. ఈ తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన దేశంలో ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్ అంటాం కానీ జర్మన్ని ఫారెన్ లాంగ్వేజ్ అంటాం. ఎందుకంటే ఇంగ్లీష్ని మనం ఆస్పత్రుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, బయట సమాజంలో విస్తృతంగా వాడతాం. జర్మన్ వాడము. ఓహో, అంటే క్లాస్ రూమ్ 4 గోడలు దాటి బయట కూడా వాడతాం కాబట్టి ఇది L2 అయింది. సో వైడ్లీ యూజ్డ్ ఇన్ ది లోకల్ ఎన్వైరన్మెంట్. ఆప్షన్ బి. అవును, ఖచ్చితంగా. ఇక చివరి ప్రశ్న. క్వశ్చన్ 30. The principle of interest suggests that a teacher should arouse interest using A. Audiovisual aids, B. Relating material to everyday life, C. Reading and speaking activities, D. All of the above. ఒక క్లాస్లో పిల్లలకు బోర్ కొట్టకుండా ఉండాలంటే టీచర్ ఇవన్నీ వాడాలి. ఆడియో విజువల్ ఎయిడ్స్ వాడాలి, వాళ్ల నిజ జీవిత ఉదాహరణలకు ముడిపెట్టాలి, యాక్టివిటీస్ చేయించాలి. అంటే ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్ డి సరైన సమాధానం అన్నమాట. అవును, అన్ని టెక్నిక్స్ కలిపితేనే క్లాస్ సక్సెస్ అవుతుంది. వావ్, నిజంగా అద్భుతమైన విశ్లేషణ ఇది. మనం ఇందాక ఎన్సీఎఫ్ 2005 గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో టీచర్ పాత్ర కేవలం బోధకుడు నుండి ఒక ఫెసిలిటేటర్గా మారిందని. అవును, పిల్లలకి కేవలం పాఠాలు చెప్పకుండా వాళ్లకొక గైడ్లాగా, సపోర్ట్గా నిలబడాలి. సరిగ్గా అదే పాయింట్. అయితే ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ఈ సెషన్ ముగిద్దాం. ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మొబైల్ యాప్స్ వచ్చేసాయి కదా, ఇవి గ్రామర్, పర్ఫెక్ట్ ఉచ్చారణ అన్నీ చాలా అద్భుతంగా సెకండ్లలో నేర్పుతున్నాయి. మరి ఈ డిజిటల్ యుగంలో ముఖ్యంగా మన గ్రామీణ తరగతి గదుల్లో ఒక ఇంగ్లీష్ టీచర్ భవిష్యత్తు పాత్ర ఏంటి? ఇది చాలా పెద్ద ప్రశ్నే, ఆలోచించాల్సిన విషయమే. అవును, కేవలం పదాలు, రూల్స్ నేర్పే పని ఏఐ భర్తీ చేయగలదేమో కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, ఇంటరాక్షనల్ వ్యూ అని. పిల్లల భుజం తట్టి వాళ్లలోని భయాన్ని పోగొట్టి నమ్మకం కలిగించే ఆ మానవ సంబంధాల కోణాన్ని ఏఐ చేయగలదా? ఆ ఆత్మవిశ్వాసం నింపడమే రేపటి టీచర్కి అసలైన బలం కానుందా? శ్రోతలో దీని గురించి ఒకసారి మీకై మీరు ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం. ఆల్ ది బెస్ట్.